శివకేశవులు కొలువైన పరమ పవిత్రమైన క్షేత్రాలు చాలానే కనిపిస్తాయి. నదీ తీరంలోని శివకేశవ క్షేత్రాలు మరింత మహిమాన్వితమైనవిగా చెప్పబడుతున్నాయి. అలాంటి పుణ్యక్షేత్రాలలో వాడవెల్లి ఒకటిగా కనిపిస్తోంది. ఇది తెలంగాణ ప్రాంతంలో నల్గొండ జిల్లా దామచర్ల మండలం మిర్యాలగూడ సమీపంలో విలసిల్లుతోంది. ఇది ముచికుంద, అదే మూసీ కృష్ణానది సంగమస్థానంలో వెలుగొందుతోంది. వేల సంవత్సరాల ఆధ్యాత్మికత సంపదగా, వందల సంవత్సరాల చరిత్ర నేపథ్యం కలిగినదిగా ఈ క్షేత్రం మనకు దర్శనమిస్తోంది. ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి, మీనాక్షి, అగస్తేశ్వరుడు కొలువై భక్తులకు నయనానందాన్ని కలిగిస్తూ ఉంటారు. 6000 సంవత్సరాల క్రితం ఈ ప్రదేశంలో ఒకవైపున లక్ష్మీనరసింహస్వామిని, మరోవైపున శివలింగాన్ని అగస్త్య మహర్షి ప్రతిష్ఠించారు. అందువల్లనే ఇక్కడ శివుడు మీనాక్షి అగస్తేశ్వరుడుగా పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. ఆ తరువాత కాలంలో మరుగున పడిపోయిన ఈ మూర్తులు రెడ్డిరాజుల పాలన కాలంలో బయటపడ్డాయి. ఎక్కడ బయటపడిన మూర్తిని అక్కడే ప్రతిష్ఠించి ఆలయాలు నిర్మించారు. ఇక్కడి లక్ష్మీనరసింహస్వామి మూర్తి భారీగా దర్శనమిస్తుంది. స్వామివారి తొడపై అమ్మవారు కూర్చొని భక్తులకు అనుగ్రహమిస్తుంటుంది. గర్భాలయంలో స్వామివారికి నాసికకు ఎదురుగా ఒక దీపం, ఆ పైన మరొక దీపం వేలాడదీసి ఉంటాయి. స్వామివారి శ్వాసిస్తున్నట్టుగా ఆయన నాసికకు ఎదురుగా ఉన్న దీపం రెపరెపలాడుతూ ఉంటుంది. ఆ పైనే ఉన్న మరో దీపం మాత్రం నిశ్చలంగా వెలుగుతూ ఉంటుంది. అందువల్లనే ఇక్కడ స్వామివారు ప్రత్యక్షంగా కొలువై ఉన్నాడని భక్తులు విశ్వసిస్తుంటారు. ఇక్కడి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడం వల్ల గ్రహ సంబంధమైన పీడలు, దుష్టశక్తుల వలన కలిగే బాధలు నశిస్తాయని భక్తులు విశ్వసిస్తుంటారు. ఇక అక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్తే మీనాక్షి అగస్తేశ్వరుడు దర్శనమిస్తాడు. శివలింగం తలభాగంలోని 10 రంధ్రాలలో నుంచి అదే పనిగా నీరు ఊరుతూ ఉంటుంది. ఆ రంధ్రాలను దాటుకొని నీరు బయటకి రాదు. దానినే అర్చకులు భక్తులకు తీర్థంగా కూడా ఇస్తుంటారు. శివలింగం తలభాగంలో 10 రంధ్రాలు ఏర్పడడం వెనుక ఇక్కడ ఒక ఆసక్తికరమైన కథ వినిపిస్తూ ఉంటుంది. పూర్వం వాడవెల్లి ఒక అడవి ప్రాంతంగా ఉండేది. అడవిలోని శివాలయం శిథిలమైంది. ఒక బోయవాడు ఒక పావురాన్ని పట్టుకోబోతే అది తప్పించుకొని వచ్చి శివలింగం వెనుక దాక్కుంది. పాడుబడిన ఆలయంలోకి ప్రవేశించిన బోయవాడు ఆ పావురాన్ని పట్టుకోబోగా శివుడు ప్రత్యక్షమై అతన్ని అడ్డుకున్నాడు. తనని శరణు వేడిన పావురాన్ని రక్షించవలసిన బాధ్యత తనకుందని చెబుతాడు. అలా అయితే పావురం మందం మాంసం తనకిస్తే దాన్ని వదిలేసి తాను వెళ్ళిపోతానని ఆ బోయవాడంటాడు. అయితే ఆలోచించకుండా తన తల మాంసం తీసుకోమని ఆ వేటగాడితో శివుడంటాడు. అప్పుడు ఆ బోయవాడు తన 2 చేతుల వేళ్లను స్వామివారి తలలోకి చొప్పించి మాంసాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. పరమశివుడు బాధపడుతూ ఉంటే ఆయనకు ఉపశమనం కలిగించడం కోసం పాతాళం నుంచి గంగమ్మ తన్నుకుంటూ వచ్చి పరమశివుడి తలభాగానికి చేరుకుందట. శివలింగం తల పైభాగంలోకి 10 రంధ్రాలు ఆ బోయవాడి 2 చేతుల వేళ్ల గుర్తులు. ఆ రంధ్రాల్లో నిండి ఉన్నదే గంగ. తలభాగంలోని నీరును ఉద్ధరినితో ఎంత తోడినా తరగదు. అర్చకులు ఆ నీటిని తమలపాకుతో చల్లినప్పుడు ఎంతో చల్లగా కూడా అనిపిస్తాయి. 1524లో ఆదిశంకరుల వారు తన శిష్యగణంతో కలిసి ఈ క్షేత్రాన్ని దర్శించుకున్నారు. శివలింగంలోని నీరు ఎక్కడి నుంచి వస్తున్నది ఆయనకు అర్థం కాలేదు. ఆ నీరు ఎంత లోతు నుంచి వస్తున్నదో తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఒక ఉద్ధరినికి దారం కట్టి శివలింగం తలభాగంలోని ఒక రంధ్రంలో నుంచి లోపలికి వదిలారు. అలా ఎంత దారం వదులుతున్నా లోపలికి వెళ్తూనే ఉండడం ఆయనకి ఆశ్చర్యం కలిగించింది. దాంతో ఆయన ఆ దారాన్ని తిరిగి వెనక్కి లాగారు.
అప్పుడు ఆ దారానికి అక్కడక్కడ రక్తం మరకలు ఉండటం చూసి ఆయన చాలా బాధపడ్డారు. ఇకపై ఎవ్వరూ ఇక్కడి భగవంతుడిని పరీక్షించే ప్రయత్నాలు చేయవద్దని ఆయన అక్కడే ఒక శిలాశాసనం వేయించారు. ఆ శాసనాన్ని మనం ఇక్కడ ఇప్పటికీ చూడవచ్చు. హరిహరులు క్షేత్రం కావడం వలన అటు వైష్ణవ సంబంధమైన పర్వదినాలలోనూ ఇటు శైవ సంబంధమైన పర్వదినాలలోనూ భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. కృష్ణా పుష్కరాల సమయంలో లక్షలాది మంది భక్తులు ఈ క్షేత్రానికి చేరుకుంటారు. పుష్కర స్నానాలు ఆచరించి దర్శనం చేసుకొని ధన్యులవుతారు. ఇక కార్తీక మాసంలో విశేషమైన సంఖ్యలో పుణ్యస్నానాలు ఆచరిస్తుంటారు. మిర్యాలగూడ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి అదే పనిగా ఆటోలు తిరుగుతూనే ఉంటాయి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమః శివాయ.